డ్యూటీ అండి, నేను వెళ్తున్నాను, అది యాక్సిడెంట్ అయింది, అతన్ని బయటికి తీయడంలో హెల్ప్ చేశాము, మా రెస్పాన్సిబిలిటీ నేను చేశాను. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపం చెన్నై టు కోల్కతా నేషనల్ హైవే. నిత్యం రద్దీగా ఉండే ఈ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 లారీలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఓ లారీ క్యాబిన్లో డ్రైవర్ అండ్ క్లీనర్ ఇరుక్కుపోయారు. అదే సమయంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అటువైపుగా వెళ్తున్నారు. హుటాహుటిన స్థానికులతో కలిసి డ్రైవర్, క్లీనర్ ఇద్దరిని బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. మహిళా దినోత్సవం రోజునే ఓ మహిళా పోలీస్ అధికారి ఇలా దగ్గరుండి తన బాధ్యతలను నిర్వర్తించడం, 2 ప్రాణాలను కాపాడడంపై అక్కడ ఉన్నవారంతా ప్రశంసించారు. నర్సన్నపేట నేషనల్ హైవేపై భారీ ప్రమాదాన్ని మహిళా దినోత్సవం రోజు శ్రీకాకుళం ఎస్పీ రాధిక గారు ఒక ప్రాణాలను కూడా కాపాడారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మేడం, అంటే వెళ్తున్న రహదారిలో డ్యూటీ అండి, నేను వెళ్తున్నాను, అది యాక్సిడెంట్ అయింది, అతన్ని బయటికి తీయడంలో హెల్ప్ చేశాము, మా రెస్పాన్సిబిలిటీ నేను చేశాను. గొప్పగా చేశాను. మహిళా దినోత్సవం రోజు ఒక ప్రాణాలను కాపాడే ఎలా ఉంది? ప్రతిరోజు మా బాధ్యత ప్రాణాలు కాపాడాల్సింది. హ్యాపీగా ఉంది. చూస్తే కనుక ఆ ప్రమాదంలోని వాళ్ళని రక్షించినప్పుడు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఒక ఎమర్జెన్సీ పని మీద వెళ్తూ రహదారిలో ప్రమాదాన్ని, ప్రాణాలను రక్షించే ప్రయత్నం అయితే చేశారు. అది దగ్గరుండి స్టాఫ్ కూడా ఇప్పుడు శివరాత్రి ఉత్సవాలకి బందోబస్తు అందరూ ఉన్నప్పటికీ కూడా ఆ పర్యవేక్షణలో ఉండి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తూ పక్కన ప్రాణాలకైతే కాపాడారు. ప్రస్తుతానికి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇది చెన్నై కోల్కతా హైవే ఇదంతా. ఈ హైవేలో ఈ ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేసి చేయడం జరిగింది. ఇది ఏదైనా మహిళా దినోత్సవం రోజు ఒక శ్రీకాకుళం ఎస్పీ రాధిక చేసిన సాహసాలు అయితే మాత్రం అందరూ హ్యాట్సాప్ అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇది మాత్రం ఏబీపీకి ఎక్స్క్లూజివ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం.